ఎంపీ వాళ్ళు కూర్చున్నారు ఇలా మున్సిపాలిటీ ఆఫీస్లో, కానీ ఎన్నిక జరగనివ్వడం లేదు. ఆయన మంత్రి పోస్ట్పోన్ చేయమన్నాడు, పోస్ట్పోన్ చేసినారు, వెళ్ళిపోయినారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది? నిజంగా ఎలక్షన్ ప్రక్రియ మంత్రి కొడుకైన ఒక ఎంపీ నిర్ణయించాలనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెట్టిండ్రు? రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి అన్న అధికరణం ఏదైతే ఉందో ఆ అధికరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఊరికనే రాసిండ్రా? కొన్ని రాజ్యాంగం చదివే, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా, లేకపోతే అది కేవలం డ్రామానా? ఇది పక్కా డ్రామా అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. 14 మంది బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది. ఆ సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్లు పోస్ట్ పోయించడానికి కారణం ఏంటి? ఎవరన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోయిందా? అవి గొడవ అవుతుందని చెప్పేసి మీరు పోస్ట్పోన్ చేయండి అంటే మంత్రి చెప్పిండని పోస్ట్పోన్ చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? సో ఇప్పటికి కూడా ఈ టైం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ 14 మంది లోపలే కూర్చున్నారు. కోరం పర్ఫెక్ట్గా ఉన్నది, మరి ఎందుకు చేయడం లేదు? దాని మీద ఎవరు కూడా మాట్లాడడం లేదు. అది ప్రశ్నించడానికి నిజానికి పొద్దుటి నుంచే గొడవ చేస్తున్నారు. పోలీసు వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తొత్తులుగా, నేను పోలీస్ శాఖ నుంచి వచ్చిన ఒక అధికారిగా ఈ మాట చెప్పాలంటేనే బాధ అనిపిస్తున్నది, కానీ చెప్పక తప్పడం లేదు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనడానికి కారణం కేతనపల్లె కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు కౌన్సిలర్లు లోపలికి పోతుంటే మీ మీద కేసులు ఉన్నాయని లోపలికి పోనివ్వకపోవడం. సాక్షాత్తు ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు, అదేవిధంగా బల్క సుమన్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ విప్పు, వీళ్ళందరి సమక్షంలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లను మీ మీద కేసు ఉంది అని చెప్పేసి లోపలికి పంపించారు. కేసు ఉంటే రేవంత్ రెడ్డి మీద 89 కేసులు ఉన్నాయి. మరి ఆయన ఎట్లా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు? రేవంత్ రెడ్డి మీద 89 కేసున్నప్పుడు ఆయన అసెంబ్లీలోకి పోతాడు, ఆయన సెక్రటరియట్లో 8వ ఫ్లోర్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుంటాడు. ఇక్కడనేమో కేసు ఉందని కౌన్సిలర్ లోపలికి పోనియారు పోలీసు వాళ్ళు. అంటే మీరు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా? ఈ విషయం మీద స్పష్టమైన సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఇక రెండవది, జనగామలో ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్, బీఆర్ఎస్ వాళ్ళు సపరేట్గా కూర్చున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సపరేట్గా కూర్చున్నారు, ఇండిపెండెంట్ సపరేట్గా కూర్చున్నారు. ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ బీఆర్ఎస్కు ఫేవరబుల్గా చేయెత్తితే ఆమెను కాంగ్రెస్ నాయకుడు పోయి కొడతాడు. ఆమె ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ. కొట్టిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి. మరి మల్లికార్జున ఖర్గే, మీరు ఏఐసిసి, మేము ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏఐసిసి ప్రెసిడెంట్గా చేస్తున్నామని బాకా ఊదారు కదా. అదేవిధంగా చేవెళ్లలో మేము ఎస్సీలను గుండెలో పెట్టుకుంటాము అని చెప్పి రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేసిండ్రు కదా. ఒక ఎస్సీ మహిళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏదైతే ఆర్టికల్ 19 క్లాజ్ 1లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఆర్టికల్ 19 అనేది చాలా కీలకమైన అధికరణం. ఆ అధికరణం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కును వినియోగించుకొని రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నేను బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నానని చేయెత్తినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు పోయి కొడుతున్న నాయకులు, వీడియో కూడా ఉన్నది, వీడియో ఇప్పుడు కనిపించదు కాబట్టి ఫోటో తీసిన స్క్రీన్ షాట్. ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి ఆమె చేయెత్తింది కాబట్టి గొడవైంది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసింది. ఇక తొర్రూరులో కడియం కావ్య గారు, అమ్మ మీరు దయచేసి రాజీనామా చేయండి, మీకు ఎంపీగా కొనసాగించే నైతిక హక్కు లేదు కావ్య గారు. మీరు ఎక్స్ అఫీషియో మెంబర్గా వరంగల్లో, హన్మకొండలో మీరు రిజిస్టర్ చేయించుకొని మళ్ళా సడన్గా తొర్రూరు రేట్లు చేయించుకుంటారు. ఒకటే వ్యక్తికి 2 ఓట్లు ఏ రాజ్యాంగంలో ఉన్నది కావ్య గారు? కడియం శ్రేయర్ గారు మీకు చెప్పలేదా?